హాయ్ ఫ్రెండ్స్, లక్కీ రెసిపీకి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం ఎంతో టేస్టీగా హెల్తీగా ఈజీగా చేసుకునే స్వీట్ కార్న్ ఇడ్లీ. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు, మన క్వాంటిటీకి తగినట్టు గోధుమ రవ్వ, కొంచెం గ్రీన్ బఠానీ, తగినంత సాల్ట్, తగినంత పెరుగు, కొంచెం ఈనో సాల్ట్, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, తురిమి పెట్టుకున్న క్యారెట్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర, తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి, తురిమి పెట్టుకున్న క్యారెట్ ఒకసారి వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం గ్రీన్ బఠానీ, ఇవి ఒకసారి వేగిన తర్వాత కొంచెం గోధుమ రవ్వ వేసుకుని, మనకు తగినంత క్వాంటిటీ గోధుమ రవ్వ వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. ఈ గోధుమ రవ్వ వేసుకుని 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం చల్లార్చుకోవాలి. ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇలా మిక్సీ పట్టుకుని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన గోధుమ రవ్వలోని మనం పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్టు, తగినంత పెరుగు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం ఈనో సాల్ట్, తగినంత ఉప్పు, ఇవన్నిటిని వేసుకుని అంతా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక తక్కువైతే కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు. ఈ విధంగా కలిపి పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఇలా తయారవుతుంది. దీనిని మనం ఇడ్లీ వేసుకోవడానికి సరిపడిగా బ్యాటర్ తయారు చేసుకొని ఇలా రేకులకి ఆయిల్ రాసుకొని ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం. మనకు కావాల్సిన ఇడ్లీ ప్రిపేర్ చేసుకొని గ్యాస్ పైన ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. టెన్ మినిట్స్ తర్వాత ఇడ్లీ ప్రిపేర్ అయిపోయింది. ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా హెల్తీగా ఈజీగా చేసుకునే స్వీట్ కార్న్ ఇడ్లీ రెడీ అయిపోయాయి. దీన్ని మనం అల్లం చట్నీతో కానీ ఇడ్లీ పొడితో కానీ దేనితైనా మనకు నచ్చిన దాంతో ఎంజాయ్ చేయొచ్చు. అందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంది. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.